ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జగ్గంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో ఆదివారం విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్లలో నియోజకవర్గంలో 589 కోట్లతో అభివృద్ధి సంక్షేమ పథకాలు పరుగులు పెట్టాయని తెలిపారు. ఇందులో 418.12 కోట్లు అభివృద్ధి పనులకు, 171.81 కోట్లు సంక్షేమ పథకాలకు వెచ్చించామని వివరించారు. 3 స్తంభాల పాలనతో ఏపీ పురోగతి, సీఎం చంద్రబాబు విజన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోరాటం, మంత్రి నారా లోకేష్ దూకుడుతో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి బాట పట్టిందని నెహ్రూ అన్నారు. ఆయన ఎక్కడ ప్రజల మాత్రం ఇబ్బంది పెడతలే, ప్రజా సౌకర్యం కోసం నడవన్నాడు. అటువంటి పాలకుడిని నువ్వా విమర్శించాలి. రేపు 25వ తారీఖు నుంచి మళ్ళీ ఇంటికి వస్తున్నాం. అమ్మా ఇవాళ నువ్వు ఏం కోరుకుంటున్నావు? సమృద్ధిగా ఉందా లేదా, నీకు నీ సంసారం ఎలా నడుస్తుంది, నీ సమస్యలు ఏంటి అని చెప్పి అడగడానికి రేపు నువ్వు వస్తున్నావు. నాయకులు ఈ వేదిక మీద గొప్పగా కూర్చున్నటువంటి నాయకులందరూ కూడా రోజు తిరగాలి. నేను 4 రోజులు జరగాలి అంటే ఇంకా నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు ఉన్నాయి. అక్కడ తిరుపతి ఆడతాను, పాలిట్ బ్యూరో, ఆ 2 రోజులు ఆటగానే అవసరమంటే తప్పించి ఖాళీగా ఉండేదాన్ని ఉన్నా నాకు కూడా నిద్రపడుతుందండి. ఇది ఇవాళ మనం వేరే చేసుకోవాల్సింది. గత 2 సంవత్సరాల పాలనలో మన నియోజకవర్గంలో మనం సాధించుకున్నటువంటి అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ చూసుకున్నట్టయితే ఒకటే చెప్తున్నా, ఇది ఛాలెంజ్ కాదు, వేరే చేసుకో. ఇక్కడ ఉన్నటువంటి మన ప్రతిపక్ష నాయకులు కానీ చోటా మోటా నాయకులు, అవాకులు చవాకులు వాకుతున్నటువంటి నాయకులు కానీ నేను చెప్పేది ఒకటే, ఇవాళ జగ్గంపేట నియోజకవర్గంలో సంక్షేమ పథకాల మీద ఖర్చు పెట్టినటువంటి నిధులు చూసినట్లయితే 171 కోట్ల 80,88,443 రూపాయలు వివిధ సంక్షేమ కార్యక్రమాల మీద ఖర్చు పెట్టారు. ఈ 2 సంవత్సరాల కాలంలో నువ్వు 5 సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టావో తప్పగలవా? నీ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాల్లో సంక్షేమంలో సొత్తు అంటావు కదా, బ్రాండ్ సంక్షేమాన్ని అంటావు. బ్రాండ్ తెలుగుదేశం ఒక్కటి మరి చెప్పగలను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లోకేష్ పాదయాత్రలో ఇచ్చినటువంటి మాట మెగా డిఎస్సీ నిర్వహిస్తాను అని మొట్టమొదటి సంతకమే మెగా డిఎస్సీ మీద పెట్టి 16,000 మందికి ఒక్కసారిగా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి మనం చేసుకుంటున్నాం. దీనికి కారణం అవగాహన కల్పించుకొని, అనుభవాన్ని రంగరించుకుని, తన పాదయాత్ర ద్వారా ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని, యువతకి ఏం చేస్తే ఒక్కసారిగా ఇంతమందికి లబ్ధి చేకూరుతుందని అని ఆలోచన చేసి లోకేష్ గారు తన మంత్రివర్గంలో తను తీసుకున్నటువంటి మంత్రి శాఖ చూస్తే అనుభవం రాజకీయ నాయకుడిగా నేను అనుకున్నాను. ఏంటి కుర్రోడు
ఐటీ శాఖ వివాదాలు నానా కష్టం చేశారు గత ప్రభుత్వం. ఐటీ అనేది ఎక్కడంలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం విడిచి పారిపోయారు ఐటీ సంవత్సరాన్ని. అటువంటి పరిస్థితుల్లో ఐటీ శాఖ తీసుకున్నాడండి లోకేష్. అలాగే విద్యాశాఖ హస్తవ్యస్తమైనటువంటి విధానంతో విద్యాశాఖ ఉంది, అనకర ఉపాధ్యాయులతో ఉంది, అనకర సౌకర్యాలతో ఉన్నది. అటువంటి విద్యాశాఖ తీసుకున్నాడండి. ఈ రెండు ఛాలెంజ్గా కనపడుతున్నాయి కదా, తొందరపడ్డాడేమో అనుకున్నా. కానీ ఆయన పనితీరు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. తను గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని వెంటనే తన తండ్రి యొక్క ఆలోచన విధానాన్ని వారసత్వంగా తీసుకుని ఆయన చేసినటువంటి కార్యక్రమం 16,000 మందికి మెగా డిఎస్సీ ఒకేసారి చేసినటువంటి పరిస్థితి. ఇవాళ చెప్తున్నాను, మెగా డిఎస్సీ ఏదో అంతరించిన అన్నిటి పరామర్శకు వచ్చాడట. మెగా డిఎస్సీ అయిపోయింది, 16,000 మంది ఎన్నికైపోయారు, వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయారు. ఒక అకాడమిక్